మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆయన ఉనికి చాలా ముఖ్యమైనది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తన రథంపై కపిధ్వజాన్ని ప్రతిష్ఠించాలని కోరుకున్నాడు. ఈ కపిధ్వజం మరెవరో కాదు, స్వయంగా హనుమంతుడే. హనుమంతుడు అర్జునుడి రథంపై పతాకం రూపంలో ఉండటం వల్ల పాండవులకు గొప్ప అదృష్టం కలిగింది. యుద్ధంలో ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాల నుండైనా ఆయన రథాన్ని రక్షించాడు. భీముడు వాయుదేవుని కుమారుడు, హనుమంతుడు కూడా వాయుదేవుని కుమారుడు కావడంతో వారిద్దరి మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకసారి భీముడు ద్రౌపది కోసం సుగంధభరితమైన పుష్పాలను సేకరించడానికి అడవిలో వెళ్తుంటాడు. మార్గమధ్యంలో ఒక వృద్ధ వానరం మార్గానికి అడ్డంగా పడుకుని ఉంటుంది. భీముడు దాన్ని పక్కకు తొలగించమని కోరుతాడు. అయితే ఆ వానరం చాలా బలహీనంగా ఉన్నానని తన తోకను తొలగించమని భీముడికి చెబుతుంది. భీముడు ఆ వానరం తోకను తొలగించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎంత ప్రయత్నించినా అది కదలదు. అప్పుడు భీముడికి అది సాధారణ వానరం కాదని అర్థమవుతుంది. ఆ వానరం మరెవరో కాదు, హనుమంతుడే. హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించి భీముడికి తన ఆశీర్వాదాలు ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు భీముడికి కురుక్షేత్ర యుద్ధంలో ఎలా విజయం సాధించాలో మార్గనిర్దేశం చేస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం నుండి దిగమని కోరుతాడు. అర్జునుడు దిగిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా రథం నుండి దిగుతాడు. అప్పుడు రథం అగ్ని కీలలతో భస్మమైపోతుంది. శ్రీకృష్ణుడు వివరించినట్లుగా యుద్ధంలో అనేక దివ్యాస్త్రాల వల్ల రథంపై తీవ్రమైన దెబ్బలు తగిలాయి, కానీ హనుమంతుడు పతాకం రూపంలో ఉండటం వల్ల అది భస్మం కాకుండా ఉంది. హనుమంతుడు వెళ్లిపోగానే రథం దాని అసలు స్థితిని చేరుకుని కాలిపోయింది. ఈ కథ హనుమంతుని శక్తిని, భక్తిని మరియు ఆయన ఏ రూపంలోనైనా తన భక్తులను రక్షించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను.